కృష్ణం వందే జగద్గురు. అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, మాధుర్యమే రూపుదాల్చిన ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. లీలా మానుష రూపధారి అయిన ఆ కన్నయ్య లీలల్ని తలుచుకుంటే చాలు తనువు మనసు ఆనందంతో పరవశించిపోతుంది. దేవకి వసుదేవుల నోముల పంటగా, యశోద నందుల గారాల పట్టిగా, ప్రతి ఒక్క గోపిక హృదయ చోరుడిగా, ఋషులు మునులకు అనుగ్రహ దేవతగా, అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు వారు చేసిన లీలలు కానివ్వండి, చర్యలు కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితానికి ఎన్నో పాఠాలు, మరెన్నో గుణపాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. అసలు కృష్ణ అని తలుస్తే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అని అంటూ ఉంటారు. మరి కష్టానికి మూలమేంటో తెలుసుకొని ఆ మూలాన్ని రూపుమాపే ఆ నామాన్ని పట్టుకుని మన జన్మను ఏ విధంగా చరితార్థం చేసుకోవాలి, కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కృష్ణతత్వం గురించి సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు సిరిజ్యోతి కళావాహన వంటి అద్భుతమైన విద్యల్ని వారు సాధన చేయటమే కాకుండా దేశ విదేశాలలో అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. ఇదే కాకుండా శ్రీచక్రార్చన, శ్రీ విద్య ఉపాసకురాలుగా అందరికీ సుపరిచితురాలయ్యారు. వేణుశ్యామగా తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తున్నారు కామాఖ్యామృత మిషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి మణిప్రసన్న గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నమస్కారం అండి. అమ్మ, మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పిఎంసి ప్రేక్షకులకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కన్నయ్య వృత్తాంతం అనేది చాలా అద్వితీయంగా ఉంటుంది. సో కృష్ణతత్వం తెలుసుకోవటంలో ఎంతో మాధుర్యం ఉంటుంది. కానీ అసలు జైల్లో జన్మ తీసుకోవటంలో ఉన్న అంతరార్థం ఈ మాటల్లో. కృష్ణుడు జైల్లో జన్మ తీసుకోవడంలో ఏంటి అంటే, అసలు ఫస్ట్ ఆయన పుట్టుకే కష్టం. ఎలాగూ అని అంటే, మన కష్టాలను తొలగించడానికి వచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆయన కష్టంలోకి వెళ్ళాడు. ఎందుకు? దాని గురించి తెలిస్తేనే కదా దాన్ని ఛేదించగలం. అందువల్ల ఫస్ట్ పుట్టడమే జైల్లో పుట్టాడు. మనం నేర్చుకోవాల్సింది కూడా భూమాతకి ఏం శక్తి ఉంది అని అన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి? ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేయాలి అన్న దాంట్లోనే ఆయన దేవుడే అయినా ఇక్కడ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఇవన్నీ అంటే వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మనకి చెప్పడం కోసమే ఆయన అక్కడ జన్మనెత్తి ఫస్ట్ ఆయన లైఫే కష్టంతో మొదలైంది. అంటే చాలామంది చూడండి, నాకు ఇది బంధం అయిపోయింది, అది ఇలా చేసేసాను, దీనివల్ల నేను ఈ బాధపడ్డాను, ఇవన్నీ మనం బోర్డులని బాధలు చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు బాధపడాలా అని కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుంటూ ప్రతి దాన్ని యాక్సెప్ట్ అంటే ఏంటి? దాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే గురుతత్వం. అందుకనే ఆయన జగద్గురు అయ్యాడు. మనందరికీ ఏంటి అంటే ఆయన అనుభవిస్తూ మనకి నేర్పించిన వాడే కాబట్టే కృష్ణం వందే జగద్గురు. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేయడం ఎప్పుడైతే వస్తుందో దాన్నే దైవత్వము అంటారు. ఇక్కడ ఆయన్ని అందుకే మీరు ఆయన పేర్లలో ఒక పేరు మదనమోహనుడు అని ఉంటుంది. మదనమోహన అంటే అర్థం ఏమిటి అంటే, మదనం అంటే ఏమిటంటే లోపల మనకి ఎమోషన్స్ ఎప్పుడు సంఘర్షణ అంటే ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. వాళ్ళ లోపల నుంచి వచ్చే ఎమోషన్స్ ఆ గుద్దుకునే స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసేసి మోహనత్వాన్ని ఇవ్వడం అంటే ఏంటి అంటే ఆనందం ఏదైతే ఉందో చూడండి, మీరు మామూలుగా చెంగుమని గెద్దడం అంటారు. అంటే ఆ హృదయాన్ని ఎమోషన్స్తో దెబ్బలాడుకుంటూ బాధపడుతూ ఎప్పుడూ ఏడుస్తూ నేనే ఈ సృష్టిలో అందరికంటే త్యాగమూర్తినేమో అనుకునే మనకి అసలు త్యాగం అంటే ఏంటో చెప్పి ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి అంటే ఆ హృదయంలో ఎప్పుడు చెంగుమని గెంతుతూ ఎలా ఉండాలి అన్నది ఎవరైతే నేర్పిస్తారో ఆయనే మదనం. అందుకనే ఆయన పుట్టుకే మనకి ఎలా చూపించాడు అని అంటే అంత కష్టంగా, లేకపోతే చుట్టూ కాపలా పెట్టుకుని ఒక జైల్లో
పుట్టడం అంటే బంధించి తల్లి తండ్రి బంధింపబడి దానికి తోడు 8వ గర్భంలో పుట్టడం అది కూడా ఒక విశేషమే. ఆ 8కి అర్థం ఏమిటి అంటే మనం ఎప్పుడు భగవద్గీతలో మీరు చెప్తే అందులో చెప్తారు ఏంటి అంటే శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ శాశ్వతంగా ఉన్న ఆత్మకి ఏంటి అంటే 8 పాసాలు చుట్టుకుని ఉంటాయట. ఈ అష్టమ గర్భంలో పుట్టడానికి కారణం ఏమిటి అంటే ఎవరైతే 8 పాసాలని కట్ చేసి ఆనందం అనే ఆ కృష్ణ అన్న పదానికే ఆనందం అని అర్థం. కాబట్టి ఆ ఆనందాన్ని ఎవరైతే ఇచ్చి ఆ చివర రాధాతత్వంలో ఎవరైతే కలుపుతారో ఆయన పేరే కృష్ణుడు. అందుకనే మనకి ఆయన జీవితంలో ఏది తీసుకున్నా సరే, ఒక జైల్లో పుట్టడం, 8వ గర్భంలో పుట్టడం ఇలా కాదు, ప్రతిదీ ఏది తీసుకోండి అన్నిటి నుంచి ఏదో ఒక టీచింగే ఉంటుంది. దాన్ని కనుక లెర్న్ చేసామా మనకంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరు అవరు. ఎందుకు అంటే మన లోపలున్న ఆ చికాకులన్నీ తీసేసి, అంటే ఆ చింతలన్నీ తీసేసి, అందుకే అష్ట కష్టాలు అంటారు. ఆ 8 రకాలైన కష్టాలని తీసేసి చింతల్ని మాపి ఎవరైతే చిదానందం అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితిని ఇస్తారో అదే కృష్ణతత్వం అయిన గురుతత్వం. అమ్మ మనం గమనిస్తే అతి చిన్న ప్రాయంలో తనకెదురైన ఆపదను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే ముందే తెలుసా, అంటే శకటాసురుడు కానీ, పూతన కానీ, ఇంకా ఎంతోమంది కాళీయ మర్దనం చేయటం కానీ, వీటన్నిటినీ చాలా సమర్థవంతంగా డీల్ చేశాడు కృష్ణుడు. వాటిలోని ఆంతర్యం మనకేంటి అంటే కృష్ణుడు ఆయన మామూలుగా చూసినప్పుడు ఈయన ఒకసారి చూడండి జైల్లో పుట్టాడు. అసలు వాళ్ళ అమ్మ ఎలా ఉంటాడో కూడా చూడకుండా చాలా ఫాస్ట్గా పట్టుకెళ్ళి యశోద దగ్గర పెట్టారు. ఆ యశోద దగ్గర పెరిగాడు కదా అనుకుంటే ఇక్కడ అంటే చూసినప్పుడు జీవితంలో ఉన్న కష్టాలను యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఆయనలో ఉన్న దేవుడు ఏంటి అంటే ఆయన పుట్టింది దైవాంశ సంభూతుడు, గోకులం నుంచి అలా కృష్ణ పరమాత్మ భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఆయనలో ఉన్న దైవశక్తి ఎలా పనిచేస్తుంది అంటే అంటే మనకి నేర్పిస్తున్నది ఏమిటి అంటే జీవితంలో కష్టం వచ్చింది కదా అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటి అని అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారనుకో ఇంట్లో, ఆ పిల్లల్ని మీరు ఏదైనా పిల్లలనే కాదు ఎవరినైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని పని ఒకటి చేయమన్నారు అంటే అక్కడ ఏముందో వెతుకు అన్నారనుకోండి, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మళ్ళీ బాగోదేమో అనుకుని వెతికినట్టు యాక్ట్ చేసి లేదు దొరకలేదు అని చెప్తారు. కానీ మీరు మళ్ళీ వెంటనే వెళ్ళి కనుక అది చూసారనుకో అక్కడే ఉంటుంది. అది మీరు తీసి తెస్తారు. అంటే ఆ పనిలో వాళ్ళకి ఏం లేదు, ఆసక్తి అంటే ఆసక్తి లేదు. ఆ ఆసక్తి అన్నది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా ఇంట్లో మీరు చూస్తే కూడా స్త్రీలకే అన్నీ దొరుకుతాయి. ఎందుకు? ఆవిడ శక్తి స్వరూపిణి. ఇక్కడ ఆసక్తి ఎలా వస్తుందిట అంటే మహా ఆసక్తి కుండలిని బిసతంతు తనీయసి అంటే అర్థం ఏమిటి అంటే లలితా సహస్రంలో చెప్పినప్పుడు ఈయన కాళింది మర్దనం చేశాడంటున్నారు. ఆ పోతన్న శకటాసురుడు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వడం కోసం, వాళ్ళ ఉన్న పాపాలు ఏవో పోవడం కోసం ఆవిడ దగ్గర పాల రూపంలో ఆవిడ లోపలున్న ఏవైతే చికాకులు చింతలు అవన్నీ తీసి ఆవిడని దేవత కింద మార్చాడు. ఇక్కడ వాళ్ళకైతే అలా మోక్షాన్ని ఇచ్చాడు కృష్ణుడు. ఇంకా ఈ కాళింది మర్దనంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే అక్కడ తొక్కింది దేన్ని అంటే పావుని. అవును, దానిపైన డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ చేయడం అంటే అర్థం ఏమిటి అని అంటే కుండలిని శక్తి ఏ రూపంలో ఉంటుంది, 3 చుట్ల పాము రూపంలో మూలాధార చక్రంలో ఉంటుంది. అంటే మూలాధార చక్రం నుంచి పైకి తీసుకొచ్చి దాన్ని ఎప్పుడైతే మదించాడో ఏమవుతోంది అంటే లోపల నుంచి విషం వచ్చిందండి అంటారు. ఆ విషం అంటే ఏం లేదు, మనలో ఉన్న భయం, కోపం, అహంకారం, లేకపోతే బద్ధకం, వీటన్నిటినీ. అందుకని మీకు మేరు పర్వతం చిలకడం చూపిస్తారు. ఆ మేరు పర్వతం అంటే ఏంటి, మనం వెన్నుపూసే ఆ కుండలిని శక్తితో ఎప్పుడైతే చిలుకుతున్నారో పాల సముద్రాన్ని ఫస్ట్ వచ్చింది విషమే. ఆ విషం అంటే అర్థం ఏంటి, మన లోపల ఉన్న
రాక్షసత్వం. ఆ రాక్షసత్వం అన్నది ఎప్పుడైతే పోతుందో, వాళ్ళ దగ్గర చూపించిందైనా అదే, ఆ దైవత్వము అన్నది మన లోపలికి వస్తుంది. అంటే కృష్ణుడు అక్కడ కాళింది మర్దనం చేయడం అంటే అర్థం ఏమిటంటే, మన కుండలిని శక్తిని ఎవరైతే లేపి మన కాలంలోకి తీసుకువెళ్తారో, ఆయన అంటే కాలస్వరూపుడు అవడం వల్ల మన వర్తమాన కాలంలో ఉంచి రాధాతత్వంలోకి ఎవరైతే కలుపుతారో ఆయన పేరే కృష్ణుడు. అది చెప్పడం కోసమే ఇక్కడ ఈ పావుని పైకి లేపి దానిపైన డ్యాన్స్ చేయడంలో ఉన్న ఆంతర్యం మన కుండలిని ఆయన పైకి తీసుకొస్తారు అని చెప్పడమే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: రాధాలోలుడు, గోపికాలోలుడు, గోపికా చోరుడు అని కూడా అంటుంటారు. పాపం ఎన్నో అపవాదులు, ఎన్నో నిందలు కృష్ణుడి పైన మనం గమనిస్తే కూడా. అంతేందుకు మనకు వినాయక చవితి వ్రతకల్పంలో కూడా తను శమంతకమణిని అపహరించాడు అని నిందలు వేస్తూ ఉంటారు. అంత దేవాది దేవుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎందుకని నిందలు? ఎప్పుడైనా సరే మీరు చూస్తే విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసు. విమర్శ రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే, మీకు చెప్పాలంటే మార్కెటింగ్లో కూడా చెప్తారు, ఇప్పుడు నెగిటివ్ కొంచెం స్పీడ్గా వెళ్తుందిట పాజిటివ్ కంటే. ఇప్పుడు సమంతకమణి గురించి ఆయన పాపం ఈయన అపవాదు వేసిన తర్వాత ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు. చేసి ఏం చేశాడు, అది ఎక్కడుందో వెతకడానికి వెళ్ళాడు. ఎందుకు? నేను చేయలేదు అని చెప్పడానికి. జనరల్గా నార్మల్ హ్యూమన్ అయితే ఏం చేస్తారు, మనలాంటి మానవులు అనుకోండి, ఎవరైనా అలాగా నువ్వు దొంగతనం చేసావు అనగానే ఇంట్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఏడుస్తూ కూర్చుంటాం. అంటే ఏంటి అంటే, అయ్యో నేను చేయలేదు, ఎందుకు అపనింద పడాల్సి వచ్చింది, ఈరోజు ఎవరి మొహం చూసానో అని మనం తిట్టుకుంటూ కొద్దిసేపటి తర్వాత నా పైన అనవసరంగా వేశారని వాళ్ళని ఈ గొడవలో మనం అంటే టైంని వేస్ట్ చేస్తున్నాం. కానీ కృష్ణయ్య అలా చేయలేదు. మీరు చూస్తే ఆ సమంతకమణి పోయింది అని తెలియగానే అసలు ఎవరు తీశారు అని చెప్పేసి ఆయన వెతికి ఎలా అయినా సరే ఆయనకి ఇచ్చేయాలి, ఎందుకంటే నేను తీయలేదు కాబట్టి. అది ఎప్పుడైతే ఆయన చేయగలిగాడో వెంటనే ఆయన సిగ్గుపడి ఆ రాజు ఏం చేశాడు, ఆయన కూతుర్ని ఈయనకి కన్యాదానం చేశాడు. అంటే అర్థం ఏమిటి అంటే, మనం చేసిన దాన్ని బట్టి అంటే అక్కడ అపనింద అని అనుకోకూడదు. ఆ అపనింద వల్ల ఈయనకి మంచే జరుగుతుంది ఎప్పుడైనా. ఎప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడే కదా సుఖం వస్తుంది. దానికి ఏమీ లేదు. ఒక విగ్రహం ఏదైనా తయారు చేయాలనుకుంటే రాయిని ఫస్ట్ చూస్తారు. ఆ శిలని చూసిన తర్వాత శిల్పి ఏం చేస్తాడు, అబ్బాయి ఇది అందంగా ఉందండి అని చెప్పేసి దాన్ని కొట్టడం మొదలు పెడతాడు. దేంతో? సుత్తిచ్చుకుని చక్కగా మేకులతో కొడతారు. ఈ కొట్టిన తర్వాత ఈ ఆకురాయలు ఇవన్నీ వేసి శుభ్రంగా దాన్ని ఎంతో ఇలా దాన్ని ఏమంటారు, సాన పట్టడం అంటారు. ఇదంతా చేసినప్పుడు నిజంగా కూడా ఎవరైనా వచ్చి మన సుత్తితో మేకిచ్చు కొట్టి ఆకురాయితో సాన పట్టారనుకోండి, చేయి మండుతుందా మండదా? అంటే ఆ శిల్పానికైనా కూడా జీవం ఉంది కదా, లేకపోతే జీవకళ ఎలా వస్తుంది? మరి ఉన్నప్పుడు దానికి ఆ బాధ తెలుస్తుందా తెలియదా? కానీ అన్ని కష్టాలకు అది ఓర్చుకుంది కాబట్టే అద్భుతమైన శిల్పం అయింది. దాన్ని తీసుకెళ్లి గుడిలో కూర్చోపెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఎలా పూజిస్తున్నారు? దేవత కింద పూజిస్తున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, మనం ఎంత కష్టపడతామో అంత గొప్ప ఉంటుంది. అది మనకి చెప్పడానికే కృష్ణుడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా, అయ్యో అపవాదం వచ్చింది, నింద వచ్చింది కదా, ఆ నింద ఎప్పుడైనా సరే ఆ నింద నుంచి మనం ఎప్పుడు నిందను యాక్సెప్ట్ చేసామో అది నేను కాదు అని. అంటే ఇప్పుడు చూడండి, ఒకళ్ళు నింద వేశారు, వాళ్ళతో వెళ్ళి గొడవ పడతానా నేను చేయలేదని, లేకపోతే అది నేను కాదు అని నిరూపించేటట్టు ప్రవర్తిస్తానా, అది కూడా మళ్ళీ వెళ్ళి చెప్పక్కర్లేదు. చూసావా నేను కాదని తేలిందా, ఇవన్నీ అవసరంలే. మనం ఏం మాటక్కర్లే, చేసాం అనుకోండి, ఆ పని ద్వారా ఏమవుతుంది అంటే చేయలేదని వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి మనని క్షమించమని అడగక్కర్లేదు, మనం నిరూపించుకోక్కర్లేదు. ఈ విధంగా చేతల ద్వారా మనం చేయాల్సిన కార్యాన్ని మాత్రం చెయ్యాలి. అదే కృష్ణుడు మనకు చూపించింది, ఎక్కడా తగువ పెట్టుకోలేదు. కానీ జనరల్గా అంటే మానవుడికి దేవుడికి అదే తేడా. అది కృష్ణుడు మనకి చూపించాలని చూశారు. ఎప్పుడైనా దేవతకు ఉపాసన చేశాము అంటే ఈ మానవుడిలా ఉండిపోతానా, ఆ దేవతలా మారుతానా? అందుకనే ఆయన గురువయ్యి మన మార్గంలోకి పెట్టడానికి ఆయన ప్రతి దాన్ని అనుభవిస్తూ కూడా
ఎంత ఆనందంగా ఉండొచ్చో చూపించారు. కృష్ణం వందే జగద్గురు అని అనుకున్నాం కదా, మరి ఈ జగత్తుకు కృష్ణుడు గురువు ఎలా అయ్యాడు? మనకి భగవద్గీత చెప్పడం ద్వారా భగవద్గీతలో లేని సారాంశం ఏమీ లేదు. అంటే ఒక మనిషి, ఒక మానవుడు అసలు ఎలా బతకాలి అన్నదానికి చెప్తే కృష్ణుడు ఒక్కరే అని చెప్పాలి అని అంటే కృష్ణుడు ఒక్కడే. ఎందుకు అంటే జనరల్గా ఏంటంటే చాలామందిని మీరు చూసినప్పుడు నేను ఒకటి త్యాగం చేస్తే నిన్ను ఆనందపరచగలను అని మనకున్న ఒక ఫిలాసఫీ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఇక్కడ కృష్ణతత్వం చూసినప్పుడు కృష్ణతత్వంలో ఎప్పుడు ఏముంటుంది అంటే నేను ఆనందంగా ఉంటాను, నిన్ను ఆనందంగా ఉంచుతాను. అదే మనం నేర్చుకుంటాం. అంటే త్యాగం అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక వస్తువు ఏదో ఉంది, అది నేను మీకు ఇవ్వాలనుకున్నాను అనుకో, అంటే దేనికోసము ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను? నేను త్యాగం చేసి మీకు ఇచ్చాను, అయ్యో అది నాకు కూడా కావాలి అన్న మనసులో భావం ఉందనుకోండి, అప్పుడు నేను మీకు హ్యాపీగా ఇవ్వగలనా? ఆనందంగా ఇవ్వలేను. ఏమవుతుంది? ప్రతిసారి మీ దగ్గర నేను ఆ వస్తువుని చూసిన ప్రతిసారి చూడు నా వస్తువు ఈవిడికి ఇచ్చేసాను, ఈవిడేమో హ్యాపీగా ఉంది, నేనేమో తెచ్చుకోలేకపోయాను. మళ్ళీ ఈ బాధతో ఏమవుతుంది? మీకు నేను ఇచ్చినా కూడా మీకు దానిలో ఏమీ ఆనందం లేదు. కానీ కృష్ణయ్య అలా చేయలేదు. మీరు చూస్తే ఏంటి అని అంటే ఏదైనా సరే ఎలా ఇవ్వాలి అంటే మన పూర్తి సమ్మతితో. అది అంటే ఒకటి ఏదైనా ఇచ్చినప్పుడు వ్యామోహంతో ఇవ్వకూడదు. అంటే మళ్ళీ అది నాకు కావాలి అని ఇవ్వకూడదు, నాది నీకు ఇస్తున్నాను అని ఇవ్వకూడదు. అది నాకు పూర్తిగా మనస్సమ్మతంగా ఏ వ్యామోహం లేకుండా మళ్ళీ నేను దాన్ని అది కోరుకోని స్థితి వచ్చే స్థితి ఏదైతే ఉందో అదే కృష్ణ. సో అందువల్ల ఏంటి అంటే ఆయన నేర్పింది ఒక్కటే, నేను ఆనందంగా ఉంటాను, నిన్ను ఆనందంగా ఉంచుతాను. అంటే త్యాగం అంటే మన ఆనందాన్ని కోల్పోయి ఇంకోళ్ళకి చేసేది కాదు, మనం హ్యాపీగా చెయ్యాలి. ఆ హ్యాపీగా చేయడం అంటే ఏంటి అంటే దాని మీద అంటే దేని మీద ఏ వ్యామోహం ఉండకూడదు. అదే కృష్ణుడు ఇక్కడ నేర్పించారు. ఆయన లోలుడు అంటే మనలో ఉన్న లోలత్వాన్ని తీసేసేవాడు కాబట్టి లోలుడు తప్పితే మనకి ఆయనకి ఆ లోలత్వం ఉంది అని మాత్రం అర్థం కాదు. అమ్మ, కృష్ణమాయతో కృష్ణుడు అసలు ఎవరినైనా కూడా పరాధీనుల్ని చేసేస్తూ ఉంటాడు. అసలు ఈ కృష్ణమాయలో ఏముంది? కృష్ణమాయ అంటే అర్థం ఏమిటి అంటే మనలో మాయలు ఎవరైతే తొలగిస్తారో ఆయనే కృష్ణ. మనలో మాయలు ఏమున్నాయి అని అంటే జనరల్గా మానవుడిలో ఉన్న పెద్ద మాయ పేరు ఏంటి అంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది దేవుడైనా సరే, మానవుడైనా సరే, ఒక జంతువు అయినా సరే, వృక్షమైనా సరే, ప్రతి దాని నుంచి ఇది నాకు వస్తుంది అన్నదే మనకి అలవాటు అయిపోయింది. సో అది ఆశించే లక్షణం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత మనం అనుభవాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ అనుభవం లేనప్పుడు మనకి ఏది ఉన్నా సరే ఏమి హ్యాపీ ఉండదు. అంటే ఇప్పుడు మీకున్న దాన్ని మీరు అనుభవించలేనప్పుడు మీరేం చేస్తున్నారు? ఎప్పుడు కూడా నాకు ఆశించే లక్షణం ఎప్పుడైతే ఉందో ఉన్నదాన్ని వదిలేసి ఇంకోటి ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. సో కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ ఆశించే లక్షణాన్ని అనుభవంలోకి తీసుకెళ్తాడు. ఆ అనుభవంలోకి తీసుకెళ్ళిన తర్వాత రాధ అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే వ్యాపించే లక్షణాన్ని నేర్పిస్తుంది. అందుకనే ఆవిడ పేరు ధార. రాధ అంటే ధార అని అర్థం. ధార అంటే ఏంటి అంటే ప్రేమధార. ఎప్పుడైతే ఆ ప్రేమధార అన్నది మన గుండెల్లోకి రావడం మొదలు పెడుతుందో అప్పుడు అసలు వ్యాపించడం అంటే అర్థమేమిటో అర్థమవుతుంది. ఏంటంటే వ్యాపకం అంటే ఏముంది? ఈ గుండెళ్ళు అన్ని గుండెల్లోనూ ఉండడమే కదా. అది రాధాకృష్ణులు ఇస్తారనమాట. అప్పుడే మాయ తొలగిపోతుంది. ఎందుకంటే మీరు నేను ఒక్కటే అని తెలుసుకోవడమే కదా మాయ తొలగిపోవడం అంటే. ఆ ఈక్వాలిటీ అన్నదానికి అర్థం రాధాకృష్ణులు. అసలు రాధాకృష్ణులు అనగానే అసలు ప్రేమకు ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? రాధా అమ్మవారిని మీరు చూసినప్పుడు ఒకే ఒక్కటి అంటే అన్నిటికంటే ద బెస్ట్ క్వాలిటీ ప్రేమ అని అంటున్నారు కదా. అందుకే బృందావనంలో ఉండేది కూడా మధుర భక్తి అంటారు. ఏంటంటే మధుర భక్తికి పూజలు లేకపోతే వ్రతాలు
జపాలు వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడు ఆ రాధాకృష్ణులే మన మనస్సులో ఉండడం, చివరికి ఆ రాధాకృష్ణులే అన్నిటిలోనూ చూడగలగడం. ఇక్కడ రాధమ్మ నుంచి మనం నేర్చుకునేది అదొక్కటే. ఆవిడ కృష్ణుడు ఒక్కడినే లవ్ చేసిందిట, కానీ ఆ ప్రేమించిన కృష్ణుడిని ఏంటి అంటే ఈ సకల చరాచర జగత్తంతా చూడగలిగిందిట. సో అలా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడమే కృష్ణతత్వం. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజు అందరూ చక్కగా ఆ రాధాకృష్ణ తత్వంలోకి వెళ్ళి అందరూ ఒక్కటే అని తెలుసుకుని ప్రపంచం అంతా ఆ కృష్ణతత్వం అంటే ఆ ప్రపంచం అంతా అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నా సరే, మిమ్మల్ని ఈ సృష్టి అంతా చూసుకోగలిగినా కూడా అదే కృష్ణతత్వం. అది నేర్చుకోవాలి అని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా కృష్ణ తత్వం గురించి, కృష్ణ మాయ గురించి, కృష్ణ ప్రేమ గురించి. మరి ఆ శ్రీకృష్ణుడిని జగదోద్ధారకుడిగా, జగద్గురువుగా వారు ఏదైతే భగవద్గీతలో మనందరికీ కూడా ఉపదేశం చేశారో ఆ వాక్యాల్ని శిరస మనస వాచ కర్మణ ప్రతి ఒక్కరూ వారి జీవితానికి అన్వయించుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.